అయితే దురదృష్టం ఇటీవల కాలంలో 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అని చెప్పను. ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా వాళ్ళకే ఇంగ్లీష్ తెలిసినట్టు, మనకెవరికీ తెలియనట్టు, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం $1,19,000 అది కూడా 18వ సంవత్సరం. అదే అమెరికాలో ఉండే ఇంగ్లీష్ మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే, వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే $65,000. భాషే తెలివిని ఇస్తుందంటే, భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే, ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు. కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే. నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది.